ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీమా అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం డిఎల్ ప్రీవియస్ పేపర్ కొన్ని క్వశ్చన్స్ చూసాము, అనాలిసిస్. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ ఇవి. దీంట్లో ఏమడుగుతున్నారంటే, దీంట్లో ఈ భూతాపాన్ని కలిగించే వాయువుల యొక్క క్రమం ఏవి ఎక్కువ ఉన్నాయని అడుగుతున్నారు. ఎక్కువగా మనకు గ్లోబల్ వార్మింగ్ కలిగించే వాయువుల లిస్ట్ ఏది హైయెస్ట్ దీంట్లో చూసుకుంటే మీథేనా, ఈ హెచ్ఎఫ్సీనా, CO2 ఫస్ట్ ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది ఒకటి తీసుకోవాలి. సో మనం ఎలిమినేషన్ ఇది అయింటుందా, మనకు తెలుసు హెచ్ఎఫ్సీ కంటే కూడా ఈ మీథేన్ ఆర్ CO2 అయిండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ N2O చాలా తక్కువ మనకు. సో మనకు రెండిట్లోనే ఎక్కువ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి, మీథేన్ అండ్ CO2. సో దీని ప్రకారం చూసినట్టయితే రెండిట్లోనూ మళ్ళీ చూసుకోవాలి మీథేన్ ఉందా. ఇట్లా ఈ ఎలిమినేషన్లో పోతూ ఉంటే మనకు ఆన్సర్ రెగ్యులర్గా మనకు గ్లోబల్ వార్మింగ్ అంటేనే గుర్తొచ్చేది కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, N2O, హెచ్ఎఫ్సీ ఇవన్నీ కూడా ఆర్డర్ అన్నట్టుగా. అంటే ఒక క్వశ్చన్ బట్టి మనం మెథడ్ అనేది మార్చాలి, ఆన్సర్ చేసేది మార్చుతూ ఉండాలి. ఇంకా ఇక్కడ ఎల్పిజి వినియోగం ఆదా చేయాలంటే గ్యాస్ స్టవ్ బర్నర్ పరిమాణం ఎంత ఉండాలి అంటే ఇది అప్లికేషన్ క్వశ్చన్స్ లాగా ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్గా చూసేవే ఉంటుంది, ఇళ్ళల్లో వాడేదే. సో దీన్ని ఎట్లా కన్జంప్షన్ తగ్గించాలి అన్నట్టుగా చూస్తే, బర్నర్ అనేది చిన్నగా ఉంటేనే ఎట్లయినా లాజికల్గా మనకు అది ఫ్లేమ్ తక్కువ వస్తుంది కాబట్టి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అండ్ ఇక్కడ పెద్దగా ఉంటే ఎక్కువ గ్యాస్ కన్జంప్షన్ అయ్యి ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది అండ్ దానివల్ల ఎక్కువగా ఖర్చు అవుతుంది. సో వినియోగం తగ్గించాలి కాబట్టి ఆదా చేయాలంటే బర్నర్ అనేది చిన్నగా ఉండాలనేది. ఇది కూడా అప్లికేషన్ సంబంధించిన క్వశ్చనే. కీటకాల ద్వారా పరాగ సంపర్కం బాగా జరగడానికి మిరప పంటతో పాటు సాధారణంగా ఏ పూల మొక్కలు పెంచుతారు అంటే వీటిలో కొంచెం ఐడియా మనకు బయట చూసినప్పుడు కానీ, పొలంలో చూసినప్పుడు కానీ, లేకపోతే ఈ బంతి పూలకు ఎక్కువ ఈ పురుగుల పరాగ సంపర్కం జరగడము, ఇవన్నిటి ఆధారంగా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గులాబీ అంటే చాలా అక్కడక్కడ పూలు తక్కువ ఉంటాయి. అండ్ మల్లె పూలకి అంత ఎక్కువ ఉండదు, అంటే కీటకాలు ఎక్కువ చేరే తక్కువ ఉంటుంది. మందారం ఇంకా తక్కువే ఉంటుంది. సో బంతి ఆన్సర్ అయినట్టు పెట్టుకోవాలి. అంటే క్వశ్చన్ బట్టి మనము ఆలోచించడం మార్చుతూ పోవాలి. ఒక టార్గెట్ ఒకటి ఉంటుంది. అంటే మన దగ్గర ఫస్ట్ ఇండియాలో మన దగ్గర ఎంత ఎలక్ట్రిసిటీ ఉంది, సో థర్మల్ బేస్డ్ ఎంత ఉంది, హైడ్రో ప్రాజెక్ట్ ద్వారా ఎంత విద్యుత్ మనం తయారు చేస్తున్నాము, అండ్ ఇంకా సోలార్ ఎనర్జీ ఎంత ఉంది, విండ్ ఎనర్జీ ఎంత ఉంది, ఇట్లా ఒక డేటా అనేది మనకు డెఫినెట్గా ఉండాలి. ఎన్విరాన్మెంట్ టాపిక్ చూసినప్పుడంతా మనకు కింద ఉండాలి. అండ్ నెక్స్ట్ టార్గెట్ కూడా ఉంటుంది మనకు. 2022 నాటికి ఎంత టార్గెట్ ఉంది అంటున్నారు. ఏ విద్యుత్, పవన విద్యుత్, విండ్ పవర్ గురించి టార్గెట్ ఎంత ఉంది అంటే 60 GW ఉంది. సో ఇది మనం చెప్తున్నామట మనము. అండ్ ఈవెన్ FCCCలో చెప్తున్నాము. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ప్రామిస్ చేస్తాము. అంటే మనం ఒక కమిట్మెంట్ చెప్తాం అనమాట. మా టార్గెట్ ఇంత ఉంది, ఇండియాలో మేము సోలార్ ఎనర్జీ ఇంత ప్రొడ్యూస్ చేయబోతున్నాము ఈ సంవత్సరం నాటికి, అండ్ లేకపోతే ఇంకా విండ్ ఎనర్జీ ఇంత ప్రొడ్యూస్ చేయబోతున్నాము, పొల్యూషన్ తగ్గించబోతున్నాము, థర్మల్ ఎనర్జీని ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గిస్తున్నాము, ఇంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని తగ్గించబోతున్నాము, దాని ద్వారా పొల్యూషన్ కూడా తగ్గుతుంది దేశంలో. అవన్నీ మనకు కమిట్మెంట్స్. ఏ కంట్రీ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటున్నట్టు ఇండియా టార్గెట్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. మన టార్గెట్స్ ఏంటి, దాని ప్రకారం మనం పాలసీస్ కూడా రూపొందించుకుంటాం. మన టార్గెట్ ఎంత ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్లాన్స్ చేసుకొని గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకురావడం కానీ, అండ్ థర్మల్ ఎనర్జీ తగ్గించడం కొరకు ఏం ప్లాన్స్ చేయాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ టార్గెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ప్రతి దానికి ఉంటుంది. ఈ విండ్ పవర్తో పాటు మిగతా ఎనర్జీస్ కూడా ఎట్లా చేయాలి అనే టార్గెట్ ఒకటి ఉంటుంది మన దగ్గర. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారము అత్యధికంగా CO2 కార్బన్ డైఆక్సైడ్ వెలువరిస్తున్న దేశం ఏది అంటే చైనా. ఫస్ట్ ఇప్పుడు ఎక్కువగా ఈ పొల్యూషన్లో ఇక ఆర్డర్ ఉంటుంది. ఒక 10 దేశాల వరకు టాప్ 10 కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీస్లో మనకు మెయిన్ కావాల్సిన అంటే 1, 2, 3, 4 కంట్రీస్ ఏ ఉండే టాప్లో, అండ్ ఇండియా రోల్ ఎంత ఉంది, ఇండియా ఏ స్థానంలో ఉంది, అండ్ ఫస్ట్ అంటున్నా కూడా చైనా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈ ఎమిషన్స్ అనేది, కార్బన్ ఎమిషన్స్ కానీ ఎంత రిలీజ్ చేస్తుంది, పొల్యూషన్ ఎంత పర్సెంటేజ్లో ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ స్టేజ్లో ఉండే సెకండ్ అనేది USA ఉంటుంది. సో బేసిక్గా చైనా, USAనే టాప్లో ఉంటాయి. చైనా, USA, అంతా యూరోపియన్ యూనియన్ ఆర్ ఇండియా అట్లా ఉంటాయి, ఆర్డర్ ఉంటుంది. సో ఇండియా మనకు గ్యాప్ ఎక్కువ, మనము దగ్గర ప్లేస్లో ఉన్నా కూడా మనకంటే ముందు ఉన్న వాళ్ళకి మనకు ఉండే వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది పొల్యూషన్లో. వాళ్ళు చాలా ఎక్కువ పొల్యూషన్ చేస్తారు, మనం తక్కువ చేస్తాము. అండ్ ఆర్డర్లో ఉన్నా కూడా, టాప్లో ఉన్నా కూడా మనం పొల్యూషన్ తక్కువ ఉంటుంది. సో ఈ ఆర్డర్ కానీ టాప్ 10 కంట్రీస్, అట్లీస్ట్ టాప్ 5 కంట్రీస్ కానీ, అండ్ ఇండియా స్థానము ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తున్నాయి, అదంతా మనకు ఎగ్జామ్స్కి అవసరం. ఇది వ్యర్థాల పునర్నిర్వహణలో 3 Rలు ఏవి? రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఇది. చెప్పాలంటే సింపుల్ క్వశ్చన్ ఉంటుంది. మన రెగ్యులర్గా యూస్ చేసేదే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. దీని ద్వారా మనము ఈ వ్యర్థాలు అంటే ఏదైనా ఉంటే వేస్ట్ మెటీరియల్ అంతా దాన్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ అది వాటిని ప్రొడ్యూస్ చేయడం తగ్గించుకోవాలి. దాన్ని వచ్చిన దాన్ని మళ్ళీ రీయూస్ చేసేలాగా, దాన్ని మళ్ళీ వాష్ చేసి కానీ దాన్ని ఎలా సిస్టంలో మనం రీయూస్ చేయవచ్చు అనేది
రీసైకిల్ చేయాలి. దాన్ని మళ్ళీ మొత్తం మార్చేసి దాన్ని రీసైకిల్ చేసి కొత్త ప్రోడక్ట్ లాగా దాన్ని తయారు చేస్తే మనకు ఈ వేస్టేజ్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ కామన్గా యూజ్ చేసే మెథడ్ ఇది. ఇంకా ఇది ఒకటి, పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తి కారు నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాల్సి వస్తే అతను ఏం చేయాలి. ఒక యాడ్ కూడా మనకు గవర్నమెంట్ రిలీజ్ చేశారు టీవీలో. అప్పుడు చూసినట్టయితే ఫాదర్ అండ్ సన్ కార్లో వెళ్తుంటారు. సన్ పక్కన కూర్చుంటాడు వెహికల్లో, వాళ్ళ డాడీ కార్ డ్రైవ్ చేస్తుంటే సిగ్నల్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్న కారు ఆపకపోతే అబ్బాయి అంటాడు, డాడీ నేను పెద్దగా అయిన తర్వాత పంచర్ షాప్ పెట్టుకుంటా, ఎందుకంటే ఫ్యూచర్లో మాకు సైకిల్ నడుపుతాం ఎక్కువ, మీరే అంతా ఈ ఫ్యూయల్ అంతా మీరే వాడుతున్నారు కాబట్టి మాకు ఫ్యూచర్లో సైకిలే ఉంటుంది, సో మేము సైకిల్ పంచర్ షాప్ పెట్టుకుంటా అంటాడు అనమాట. అంటే ఒక అవేర్నెస్ యాడ్ లాగా, అంటే మనము అట్లీస్ట్ సిగ్నల్ దగ్గర ఆపాలి, ఇంజిన్ ఆఫ్ చేయాలి అనేది ఒక అవేర్నెస్ యాడ్ లాగా చేస్తారు. సో దీని ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే సిగ్నల్ పడే వరకు కూడా రెడ్ లైట్ పడితే ఆపేసి సిగ్నల్ గ్రీన్ లైట్ పడే వరకు ఇంజిన్ ఆపి ఉంచడం మంచిది అని చెప్తున్నారు. ఇంకా ఈ డెవలప్మెంట్ ఇండెక్సెస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ మిగతా ఎలాంటి ఇండెక్స్ అయినా మనకు మొత్తం ఆ ఇండెక్స్ని రిలీజ్ చేసే వాళ్ళు ఎవరు, ఇండియా స్థానం ఎంత, అండ్ ర్యాంక్ ఇలా ప్రీవియస్ ఇయర్కి పెరిగిందా తగ్గిందా, టాప్లో ఉండే కంట్రీస్ 1 or 2 కంట్రీస్, బాటంలోనే 1 or 2 కంట్రీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మానవాభివృద్ధి సూచి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారము తలసరి విద్యుత్ వినియోగానికి మధ్య బలమైన సంబంధం ఉండడం కారణం ఏంటి అంటున్నారంటే తెలుసు మనకు. అసలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి అండ్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయడం కన్జంప్షన్కి ఏంటి రిలేషన్ అంటే ఉంటుంది. ఎందుకంటే మనం మంచిగా హ్యూమన్ డెవలప్మెంట్ అంటేనే ఏంటి, మనం బాగా లైఫ్ స్టైల్ మంచిగా ఉంది పర్వాలేదు అనుకున్నప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ మంచిగా ఉన్నట్టు. ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్ కానీ ఇవన్నీ మంచిగా, లైఫ్ స్టాండర్డ్స్ కానీ మంచిగా ఉన్నాయంటే మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో బాగున్నట్టు. దానికి ఎలక్ట్రిసిటీ కూడా అవసరమే. సో దాన్ని యూజ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా మనం మంచిగా ఉన్నట్టు అర్థం. ఇక్కడ ఈ క్రింది చెట్లలో ఏది తేమను నిలిపి ఉంచడంలో మరియు ఇతర గుణాలలో చాలా విలువైందని ఇప్పుడు శతాబ్దాలుగా రాజస్థాన్లో గుర్తింపు పొందింది. అంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నది ఏమంటే జమ్మి చెట్టు వల్ల కొన్ని, అంటే మనకు రీసెంట్ న్యూస్లో ఉండొచ్చు ఈ టాపిక్స్, కానీ ఎక్కడైనా ఆర్టికల్స్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఈవెన్ వాటికి కొన్ని రేర్గా ఏవి ఎక్కువగా ఉండొచ్చు అంటే ఈ రాజస్థాన్ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, తేమ ఎక్కువ ఉండాలి అనే చెట్లలో ఇది జమ్మి చెట్టు అనేది మంచిది అంటున్నారు. ఓజోన్ తరుగుదలలో ఓజోన్ ఎక్కడ తగ్గుతుంది అంటే ఎక్కువగా ఈ స్ట్రాటోస్పియర్లో ఈ ఓజోన్ అనేది తగ్గుతూ ఉందన్నమాట, అంటే డిప్లీషన్ అవుతుంది. ఈ లేయర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్, ఏ లేయర్ తర్వాత ఏది ఉంటాయి, ఈ ఆర్డర్ అండ్ ఎంత దూరంలో ఉంటుంది, విడ్త్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఒక్కొక్క లేయర్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది, దేంట్లో విమానాలు ఇట్లా ప్రయాణిస్తుంటాయని అడుగుతారు కొన్నిసార్లు. దీని తర్వాత నెక్స్ట్ లేయర్ ఏంటి అని అడుగుతారు. మనకు టీవీ, శాటిలైట్స్ ఇవన్నీ ఏ లేయర్ నుంచి వస్తుంటాయి, ఇలా అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వాటిని అయితే ఫస్ట్ చూసుకోవాలి మనం. రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత, అంటే ఏదైనా సరే రికార్డ్ అంటే 100,000 సంవత్సరాల ముందు ఎంతకంటే టెంపరేచర్ ఎక్కువే ఉండొచ్చు, 1000 సంవత్సరాల ముందు ఎంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. అప్పుడు మనం రికార్డ్ చేయడమే ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి రికార్డ్ చేస్తున్నాము అనేది చూసుకుంటాం ఎప్పుడైనా సరే. రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఏ సంవత్సరంలో ఉంది అంటే ఎవ్రీ ఇయర్ మనం ఏం చెప్పొచ్చు, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే టెంపరేచర్ అనేది పెరుగుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్ మనం చూసినట్టయితే. సో కానీ కొన్ని రేర్ కేసెస్లో హైయెస్ట్ ఉండింటుంది అనమాట. అప్పటికి ఈ ఎగ్జామ్ టైంకి మనకు 2016 అంటున్నారు కాబట్టి ఆ 15 కంటే 16 ఎక్కువ ఉంటుంది, 16 కంటే 17 ఎక్కువ ఉంటుంది, 17 కంటే 18 ఎక్కువ ఉంటుంది. అట్లా మనం అనుకోవాలి, కానీ బ్లైండ్గా ఇట్లనే ఉంటుంది అని అనుకోలేము. మ్యాక్సిమం ఇట్లనే ఉండొచ్చు. కొన్నిసార్లు చూస్తే కొన్ని ఇయర్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని రీజన్స్ వల్ల కొన్ని ఎక్కువ ఉంటుంది. ఈసారి ఏమన్నారు, సూర్యుడు తక్కువ, టెంపరేచర్ తక్కువ ఉంది ఈసారి, కొంచెము మే నెలలో తక్కువ ఉంది మిగతా ఎప్పటికంటే. మేబీ సూర్యుడు కూడా లాక్డౌన్లో ఉన్నాడా అని కొన్ని యాడ్స్ వచ్చినాయి, అంటే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. అంటే ఈ ఇయర్ కొంచెం తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి ఇదే హైయెస్ట్ టెంపరేచర్ అని చెప్పలేము. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సర్వే చేసి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ ఉందా, లాస్ట్ ఇయరే ఎక్కువ ఉందా అని చెప్తే అప్పుడు మనకు ఇప్పటి వరకు రికార్డ్ అయిన టెంపరేచర్ ఏ ఇయర్లో ఎక్కువ ఉందని కూడా మనకు రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగకపోతే రిక్టార్ స్కేల్ పైన ఎంత ఉన్నట్టు ఆ వాల్యూ అనేది. అంటే మనకు ఏం చెప్తున్నారంటే క్వశ్చన్ డైరెక్ట్ అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు.
ఇప్పుడు ఒక స్కేల్ ఉన్నప్పుడు 1 2 3 4 ఇట్లా ఉన్నప్పుడు మనకు 3 దగ్గర ఉంది అంటే ఎంత ఇంటెన్సిటీ అని అడుగుతున్నారు అనమాట. ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్ట అంటే తక్కువ ఉన్నట్టు, నష్టం అనేది తక్కువ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కొంచెం ఏం జరగదు, 1 2 3 వరకు జరగట్లేదు అంటున్నాము, 4 అంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇంటెన్సిటీ పెరగడం వల్ల ప్రమాదం కూడా పెరుగుతూ ఉంది. సో 3 ఉంది స్కేల్ పైన అంటే అప్పుడు నష్టం అనేది చాలా తక్కువ ఉన్నట్టు. అణు విపత్తు నిర్వహణకు ఏ ధోరణి అవసరం అంటే ఏం చేయాలి, దీనికి మెథడ్స్, ఒక్కొక్క పాలసీస్కి ఒక్కొక్క మెథడ్ యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడ టాప్ డౌన్ మెథడ్ ద్వారా ఈ అణు విపత్తు నిర్వహణని మేనేజ్ చేయొచ్చు, నిర్వహించవచ్చు, దాని ప్రమాదాన్ని కొంచెం ఆపవచ్చు అని చెప్తున్నారు. టాప్ డౌన్ అంటే పైనుండి వచ్చేది మెథడ్స్, ఇక్కడ ఫాల్ పెద్ద అంటే హైరార్కీ లాగా చెప్పొచ్చు. వీరి పక్కన పైనుంచి వాళ్ళ ఆర్డర్స్ పాలసీస్ అని రూపొందిస్తే వాటిని కింద లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్ని సంస్థలు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో ఉండే కొన్ని సంస్థలు వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎందుకు ఏం పని చేస్తాయి అనేది. దేశంలో రేడియోధార్మిక రక్షణ విషయాలను పర్యవేక్షణ సంస్థ ఏది అంటే AERB అనే సంస్థ పనిచేస్తుంది. 2014లో విశాఖపట్నాన్ని తీవ్రంగా నష్టపరిచిన తుఫాన్ ఏదంటే హుద్హుద్ తుఫాన్. ఈ తుఫాన్స్ అనేవి మనకు ఏ సంవత్సరంలో వచ్చినాయి అండ్ ఏ దేశం వారికి పేర్లు పెట్టింది. ఇంకొకటి ఒక ఇయర్లో కొన్ని ఎక్కువ వచ్చినాయి అనుకోండి తుఫాన్స్, 2 3 వచ్చినాయి, లేకపోతే లాస్ట్ ఇయర్లో 2 వచ్చినాయి, ఈ ఇయర్లో 2 వచ్చినాయి, ABCD ఉందనుకోండి, వీటిని ఆర్డర్లో పెట్టమంటారు అనమాట. రైట్, ఫస్ట్ ఏది వచ్చింది, D వచ్చిందా, C వచ్చిందా, B వచ్చిందా, A ఉందా, ఇట్లా ఒక క్రొనాలజీ ప్రకారం అంటే ఏది ఏ టైంలో ఏది వచ్చింది అనేది కూడా మనకు మొత్తం దేశంలో చెప్పొచ్చు వాళ్ళు, లేకపోతే పర్టికులర్గా ఏపీలో కూడా అడగవచ్చు. సో ఈ నేమ్స్ అండ్ ఏ ఆర్డర్లో వచ్చినాయి, ఫస్ట్ సెకండ్ ఏది అండ్ ఈ నేమ్స్ పెట్టిన వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు అవసరం. ప్రాథమిక చికిత్సలో ముఖ్యమైన నియమం ఏంటంటే నిబ్బరంగా ఉండాలి, కంగారు పడకూడదు. అంటే బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. దీని ద్వారా మనకు ఈ ప్రాథమిక చికిత్సను మనం చేసుకోవచ్చు ఈజీగా అన్నట్టు. జనావాసాలు లేని ప్రదేశంలో వచ్చిన భారీ భూకంపం ఎట్లా ఉంటుందంటే అది ఒక ప్రమాదమా అంటే ప్రమాదం ఏం కాదు, ఏదో జరగలేదు, ప్రమాదం ఏం జరగలేదు. ఒక విపత్తు అంటే ఒక విపత్తు అని చెప్పవచ్చు, కానీ ఎక్కువ నష్టం అయితే కలిగించలేదు, ఎందుకంటే ఇక్కడ మనుషులు ఎవరు లేరు కాబట్టి. అండ్ ఒక సంఘటన జరిగిందా అంటే అట్లా ఏం కాదు, ఆశించింది ఏం కాదు, ఇది ఒక ప్రాకృతిక సంఘటన, ఒక నేచర్ వచ్చిన ఒక ఇన్సిడెంట్ లాగా చెప్పవచ్చు. కానీ అంత పెద్ద విపత్తులాగా జరిగి అక్కడ ఎవరు మనుషులు లేరు, ఇల్లు లేకుండా ఏం పెద్ద ఆస్తులు పొలాలు పంటలో ఈ నష్టం జరగలేదు కాబట్టి జస్ట్ ఒక ప్రాకృతిక సంఘటన అని చెప్పచ్చు. ఇంకా ఇది NDRF గురించి చూసినట్టయితే ఈ బెటాలియన్స్ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి. అండ్ సపోజ్ మన ఏపీ చూసినట్టయితే మన ఏపీలో ఎక్కడెక్కడ ఏ సెంటర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ సెంటర్స్ కానీ రీసెర్చ్ సెంటర్ కానీ ఏవైనా ఉంటే డెఫినెట్గా ప్రతి జిల్లాలలో ఉండేవి అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అంత ఇంటర్నేషనల్ సంస్థలు లేదా దేశవ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద సంస్థలన్నీ ఒక పర్టికులర్గా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్నాయంటే వాటిని మన రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాలో ఉండే పెద్ద పెద్ద సెంటర్స్ అన్నీ కూడా మనం పేర్లు గుర్తుపెట్టుకోవాలి. NDRF 10th బెటాలియన్ ఎక్కడ ఉందంటే ఏపీలో గుంటూరులో ఉంది. విపత్తు నిర్వహణకు ఏది అత్యంత అవసరం అంటే చురుకైన ముందస్తు వ్యూహం అంటే ప్రొయాక్టివ్ స్ట్రాటజీ ఉండాలి. ఈ స్ట్రాటజీతోనే మనము ఏదైనా ఇది ఎదుర్కోగలుగుతాం విపత్తు నిర్వహణను. అన్ని ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయాలి ఎప్పుడైనా సరే. ఈ క్రింది వారంలో భారతదేశంలో ఏ దుర్ఘటన అవకాశం తక్కువగా ఉంది? మనం తక్కువగా తుఫాన్స్ తక్కువ వస్తాయా? వస్తుంటాయి, వింటున్నాం, మనము బాగానే వింటున్నాం, ఎక్కువగానే వస్తుంటాయి. టోర్నడో వస్తుందా? ఎప్పుడు వినలేదు, తక్కువ మనం వినలేదు ఎప్పుడు. భూకంపాలు వస్తుంటాయి భారతదేశంలో అండ్ వరదలు అనేది రెగ్యులర్గా కామన్గా వస్తుంటాయి. సో మనకు ఈ ఎక్కువ వినలేనిది టోర్నడోస్ అనేది మనకు సంబంధం ఎక్కువ లేనట్టే తెలుస్తుంది. సో ఆన్సర్ ఇది. ఎలిమినేషన్ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఎక్కువ టోర్నడో గురించి వినలేదు మనం, యూఎస్ఏలో ఎక్కువగా వస్తున్నాయని వింటున్నాము. అండ్ ఇంకా మనకు ఎగ్జామ్స్లో వీటికి సంబంధించి ఈ టాపిక్ తీసుకుని అడగాలనుకుంటే ఎంత పర్సెంటేజ్లో వస్తాయి, మొత్తం విపత్తుల్లో తుఫాను ఎంత పర్సెంటేజ్లో వస్తుంది, భూకంపాలు ఎంత పర్సెంటేజ్లో వస్తున్నాయి, వరదలు ఎంత పర్సెంటేజ్లో వస్తున్నాయి, వీటి ఆర్డర్ ఏది ఎక్కువ వస్తున్నాయి, ఏది తక్కువగా వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా వీటి తీవ్రత కూడా అడుగుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వచ్చే విపత్తులు ఏవి, సెకండ్ హైయెస్ట్ విపత్తులు డిజాస్టర్స్ ఏవి ఉన్నాయి, ఇట్లా అడుగుతుంటారు. అండ్ మనకు ఏ ప్రాంతంలో ఈ టోర్నడోస్, ఒక్కొక్క ప్రాంతంలో ఉండే ఈ డిజాస్టర్స్ని ఒక్కొక్క ప్రాంతంలో వేరేలా పిలుస్తుంటారు. జపాన్లో ఎక్కువ ఏమొస్తుంది, భూకంపాలు వస్తాయా, ఇంకా అన్నీ కొన్ని వీటి సంబంధించిన సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాలు కొన్ని వాళ్ళు తయారు చేసే పాలసీస్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే వేరే దేశాలు కలిసి కొన్ని పాలసీస్ కానీ కొన్ని ఒక ఫార్ములాస్ లాగా మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలి, ఇట్లా చేస్తే మనకు కంట్రీకి బెటర్, మొత్తం ఏషియాకి బెటర్, లేకపోతే మొత్తం వరల్డ్కి బెటర్, ఇలాంటి కూడా కొన్ని మీటింగ్స్ అనేవి కూడా మనకు ఈ కంప్లీట్గా
ఈ డిజాస్టర్స్ గురించి లేకపోతే ఫ్లడ్స్ గురించి కూడా జరుగుతుంటే వాటిని మనము గుర్తుపెట్టుకోవాలి. భూకంపంలో కూలిపోయిన భవనాల కింద ఉన్న వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారు. వాళ్ళని కాపాడాలంటే ఏంటి? మనం ఊరికేదో బ్లైండ్గా క్వశ్చన్ ఆన్సర్ కాదు, నిజంగా మన ముందే కళ్ళ ముందే జరిగింది ఏదైనా భూకంపం, మనం వాళ్ళని కాపాడాలనుకుంటే మనం ఎట్లా ప్రయత్నిస్తాము, ఎవరైనా ఎట్లా గుర్తిస్తాము అంటే మన దగ్గర మిషనరీ లేకపోవచ్చు, కానీ ఒకవేళ తెప్పించుకునే అవకాశం ఉందా లేకపోతే మన దగ్గర అవైలబుల్గా ఉందా వెతకాలనుకున్నా కూడా మనకి ఎలాంటి పని చేస్తాయంటే పరారుణ కిరణాలు పనిచేస్తాయి. సో ఇది మనం ఏదో క్వశ్చన్ ఆన్సర్లా గుర్తుపెట్టుకోకుండా అప్లికేషన్ లాగా రియల్ లైఫ్లో మనకి ఎదురైతే ఎట్లా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే అది పనికి వస్తుంది కూడా మనకు ఎగ్జామ్స్కి కూడా, అండ్ మన రియల్ లైఫ్లో కూడా పనికి రావచ్చు. ఈ కింద పేర్కొన్న వాటిలో ఏది ఒక జిల్లాను తీవ్ర తుఫాను తాకినప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే శాటిలైట్ ఫోన్. ల్యాండ్ పనిచేయదు తుఫాన్స్ ఎక్కువ వచ్చినప్పుడు, మొబైల్ ఫోన్ పనిచేయకపోవచ్చు, సిగ్నల్స్ ఉండవు, వాకీ టాకీ ఇవన్నీ కాదు, శాటిలైట్ ఫోన్ వల్లనే మనకు ఎక్కువ కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఏపీ సంబంధించినవి ఇవి. రీఆర్గనైజేషన్ తర్వాత మొత్తం అంటే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ డిమాండ్ చేశారు. ఇదంతా అవుట్డేటెడ్ క్వశ్చన్ లాగా చెప్పవచ్చు మనము, ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి. బట్ రీసెంట్గా ఏపీ సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా మనకు ఇంపార్టెంట్. ఇది కూడా చూసినట్టయితే మనము ఈ ప్రాజెక్ట్స్ కానీ రీసెంట్ న్యూస్లో ఉండే ప్రాజెక్ట్స్ కానీ వాటికి సంబంధించిన కేసెస్ కానీ ఎంతవరకు వచ్చినాయి ఇవన్నీ కూడా మనము ఏపీ సంబంధించిన ప్రతి విషయం అంటే న్యూస్లో ఉండే ప్రతి విషయం మనం ఫాలో అవుతూ ఉండాలి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి. సెక్షన్స్ అనేవి ఇప్పుడు అడగకపోవచ్చు, కానీ సెక్షన్స్తో అవి కూడా కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. అండ్ ఇప్పుడు జరుగుతున్న న్యూస్ అంటే స్పెషల్ స్టేటస్ అంటే ఏంది, ప్రత్యేక హోదా అంటున్నారు, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతున్నాయి, ఇట్లా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అవి అయిపోయినాయి. నెక్స్ట్ ఏమి న్యూస్లో మనకు ఉంటాయో ఆ టైంకి మన ఎగ్జామ్స్కి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలేషన్ కానీ అన్నిటిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ పాతవన్నీ ఉంటాయి. అది ఇప్పుడు June 2 ఏర్పాటు చేసింది నవనిర్మాణ దీక్ష. ఇవన్నీ కూడా పాత క్వశ్చన్సే. ఇవి చూస్తే మనము ICARతో స్థాపించబడిన భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ ఎక్కడున్నది. ఇందాక చెప్పినట్టు ఏపీలో ఉండే పెద్ద పెద్ద సంస్థలన్నీ అంటే నేషనల్ లెవెల్లో ఉండే పెద్ద సంస్థలన్నీ ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. పెదవేగిలో ఉంది. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఎట్లా ఉందంటే ఇది ఎప్పుడైనా సరే దాన్ని కొంచెం అంతా కరెక్ట్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పలేము దీని ఆన్సర్. సో ఒక శాస్త్రీయంగా ఉందా అంటే ఉందని చెప్పలేము. ఇవన్నీ మనము ఆ టైంకి క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ పాజిటివ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకపోవచ్చు. సో దీంట్లో ఒకటే ఆప్షన్ కాబట్టి ఈ అన్నిటికీ ఆపోజిట్గా ఉన్నది ఇది కాబట్టి మేబీ ఇది అయి ఉండొచ్చు ఆన్సర్ అని మనం గుర్తించాలి. CAG రిపోర్ట్స్ కానీ అండ్ ఆ డేటా, ఆ రీసెంట్ డేటా కానీ ఎంత ఉంది, ద్రవ్య లోటు ఎంత ఉంది CAG రిపోర్ట్ ప్రకారం, బడ్జెట్ ప్రకారం ఎంత లోటు ఉంది, అదంతా వాల్యూస్ కానీ ఇదంతా కూడా మనకు ఎగ్జామ్ ముందు చదివితే గుర్తుపెట్టుకోవడం కంటే కూడా ఒకసారి ముందు చూసుకొని ఉండి మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు కూడా చూసుకోవాలి. ఈ CAG రిపోర్ట్ ప్రకారము ఇంకా GSDP, ఏపీ యొక్క GSDP వృద్ధి రేటు ఎంత ఉంది అంటే ఈ 15-16 ఇయర్కి 13.22 ఉంది. అది మనం రీసెంట్ ఇయర్దే చూసుకోవాలి ఎప్పుడైనా. అండ్ లాస్ట్ ఇయర్ది కానీ ఒక ఆర్డర్ పెరుగుతుందా తగ్గుతూ ఉందా అట్లా కూడా చూసుకోవాలి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా ఉంది, తగ్గుతూ ఉందా పెరుగుతూ ఉందా, లాస్ట్ ఇయర్కి ఎంత ఉంది అని చూసుకోవాలి. దీని ప్రకారం చూస్తే ఈ యాక్ట్ ప్రకారం చూసినట్టయితే రాష్ట్రం బయట ఉన్న ఒక వ్యక్తి లేదా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అప్పు మరియు అడ్వాన్సులు వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉంటుందన్నమాట. సో యాక్ట్లో కాన్సెప్ట్ కూడా మనం చూసుకుంటే అర్థమవుతుంది మనకు. దీని ప్రకారం యాక్ట్ ప్రకారం నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్వహణ ఏ రాష్ట్రం కింద ఉంది అంటే తెలంగాణకు అప్పగించబడింది. సో ఇది ఓల్డ్ స్కీమ్స్ అని మనం అప్డేట్ చేసుకోవాలి. పేర్లు మారినాయి ఆ స్కీమ్స్కి, అండ్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంత మారింది, ఏం ప్రొవైడ్ చేస్తున్నారు స్కీమ్ కింద, బెనిఫిషరీస్ గురించి అర్హతలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు, ఇదంతా మనకు చూసుకోవాలి. స్కీమ్స్ అనేది డెఫినెట్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనము. గవర్నమెంట్ మారడంతో పాటు అన్నీ మారుతుంటాయి కాబట్టి స్కీమ్స్ అన్నింటినీ కొత్తగా చూసుకోవాలి మనం. ఏ రాష్ట్రము ఎక్కువ ఖర్చు పెడుతుంది విద్య కొరకు అంటే పర్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు. ఎంత పెడుతుంది, ఎక్కువ పెట్టిన రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ ఖర్చు పెడుతుంది అనమాట. అంటే కొన్ని రాష్ట్రాలు స్పెషల్గా ఉంటాయన్నమాట. ఎందుకు అడిగింటారంటే అది మేబీ న్యూస్లో ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద రిపోర్ట్ రిలీజ్ అయి ఉండొచ్చు, ఏ రాష్ట్రం ఎక్కువ ఖర్చు పెడుతుందనే రిపోర్ట్ అట్లా వచ్చి ఉండొచ్చు. కాబట్టి పర్టికులర్గా అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకు. ఈ క్రింది వానిలో ఏది 4వ ప్రణాళికకు చెందిన 2 లక్ష్యాలలో ఒకటి అంటే మనకు ఈ 5 year ప్లాన్స్ తీసుకున్నట్టయితే
5-year ప్లాన్స్ ఏ టైంలో వచ్చినాయి అండ్ ఒక్కొక్క 5-year ప్లాన్ యొక్క లక్ష్యం ఏంటి, లక్ష్యం ఎంతవరకు ఉంది, ఆ లక్ష్యం పర్సంటేజ్ కూడా ఎంత గ్రోత్ రేట్ సాధించాలి ఈ 5 yearsలో అనుకున్నప్పుడు ఆ గ్రోత్ రేట్ సాధించామా, ఈ గ్రోత్ రేట్ని రీచ్ అయినామా, 5-year ప్లాన్లో ఆ గ్రోత్ రేట్ రీచ్ అయినామా లేదా ఎక్కువైందా తగ్గిపోయినామా, ఈక్వల్గా అనుకున్న గ్రోత్ రేట్ సాధించామా, ఈక్వల్గా సాధించామా, లేకపోతే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ సాధించామా లేదా అనుకున్న దానికంటే తక్కువ సాధించామా అనేది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం మనకు ఈ 5-year ప్లాన్లో లక్ష్యాలు ఉన్నాయి, 2 లక్ష్యాలు. దాంట్లో ఒకటి ఏది అంటే ఇవన్నీ చూసినట్టయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే లక్ష్యాలు ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఇది పురోగతితో స్వావలంబనను సాధించాలనేది ఒక లక్ష్యం. ఇక్కడ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ కొన్ని స్కీమ్స్ ఇస్తారు. ఈ స్కీము ఏ 5-year ప్లాన్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఏదో ఒక స్కీమ్ ఇస్తారు, ఇది ఆ స్కీమ్ ఎప్పుడు ఏ 5-year ప్లాన్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అనేది 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో స్టార్ట్ చేశారనమాట. ఈ వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఏం చెప్తున్నామంటే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు, కొంతమందిని తీసుకొని ఇంత అమౌంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్నట్టే అని చెప్తున్నారు. అని వాళ్ళు ఒక వాల్యూ ఒక ఎన్ని డాలర్స్ ఉంటే వాళ్ళకు రోజుకు వాళ్ళు అబోవ్ పవర్టీ లైన్ ఉన్నట్టు, అంతకంటే తక్కువ ఉంటే బిలో పవర్టీ లైన్ ఉన్నట్టు అని చేస్తారు. సో దీని ప్రకారం వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఎక్కువ పేదలు అనుకుంటుంటే వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళ అమౌంట్ ప్రకారం చూసినట్టయితే ఎక్కువ మంది పేదలు ఉన్న దేశం ఇండియా. అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనతో. ఈ క్రింది వారిలో ఏ పంచవర్ష ప్రణాళిక లక్షిత వృద్ధి రేటును అధిగమించింది, అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కంటే కూడా ఎక్కువ సాధించారు. అంటే 8th 5-year ప్లాన్లో అనుకున్న టార్గెట్ కంటే ఇంకా ఎక్కువ సాధించారు. ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు వెళ్ళే విద్యా సంవత్సరాల సగటు ఎంతవరకు పెంచాలని చెప్పి ఈ 12th 5-year ప్లాన్లో ఒక లక్ష్యంగా పెట్టుకున్నారంటే 7 yearsకి. సో 7 years వరకు ఉండాలని. అండ్ ఉల్టా అడగచ్చు, క్వశ్చన్ రివర్స్ చేసి అడగవచ్చు. దీన్నే ఆ క్వశ్చన్ లాగా ఇచ్చి దీన్నే ఆన్సర్ లాగా వచ్చు. ఏ 5-year ప్లాన్లో పెట్టారు ఈ ప్రపోజల్ అని కూడా అడగవచ్చు. ఇంకా మనకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక ఆస్బెస్టాస్ నిల్వలు కలిగి ఉంది. సో ఇది ఏపీ మీద ఫోకస్ చేయాలనుకుంటున్న క్వశ్చన్ అనమాట. ఏపీ సంబంధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఆస్బెస్టాస్ కానీ ఇంకా అన్నీ కూడా లెడ్ కానీ ఇలాంటివన్నీ ఏ జిల్లాల్లో ఉన్నాయనేది మనకు కంప్లీట్ డేటా మనతో ఉండాలి. ఇలాంటి స్కీమ్స్ అనేవి కూడా ఇవి ఎవరి కోసం అంటే డ్రైవర్ల సామాజిక రక్షణ పథకం కొరకు ఎంత ఇస్తారు డబ్బులు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు అంటే కొత్త స్కీమ్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. 12th 5-year ప్లాన్ ప్రకారం అంటే అంచనాల ప్రకారం ప్రణాళిక పెట్టుబడి వనరులు అత్యధిక మొత్తం ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారంటే అప్పులు, అంటే నికర చిల్లర క్యాపిటల్ జమలతో కలిపి ఈ అప్పుల ద్వారా వస్తుంది అంటున్నారు. ఇంకొక మెథడ్స్ ఇస్తారు. ఇది సూపర్ క్రిటికల్ మెథడ్ అనేది ఒక టెక్నాలజీ అని చెప్పొచ్చు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీని దేనికి యూజ్ చేస్తారని రివర్స్లో అడగొచ్చు క్వశ్చన్ మనకు. ఎందుకోసం అంటే ఇది ఒక టెక్నాలజీ పేరు మనం వినుంటే న్యూస్లో కానీ మనం చదివే బుక్స్లో కానీ అప్డేట్ చేసి ఉండింటే అప్పుడు మనకు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది దేని గురించి అంటే బొగ్గు ఆధారిత సంస్థలు ఇవన్నీ ఉంటాయి కదా మనకు. ఈ పరిశ్రమలు థర్మల్ పరిశ్రమల్లో కాలుష్యం పెరుగుతుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కొరకు ఇలాంటి మెథడ్ తీసుకొచ్చింది. ఎలాంటిదంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని. ఈ క్రిటికల్ మెథడ్ అంటే సూపర్ క్రిటికల్ మెథడ్ ద్వారా ఈ థర్మల్ ప్లాంట్స్లో పొల్యూషన్ తగ్గించవచ్చు. అంటే అప్పుడు రీసెంట్గా ఉన్న డేటా కానీ న్యూస్ కానీ లేకపోతే మనము గవర్నమెంట్ ప్లాన్ చేసి ఇట్లాంటివి చేయడం వల్ల తగ్గించవచ్చు పొల్యూషన్ అనుకుని ఉండొచ్చు ఇలాంటివి. అండ్ స్కీమ్స్ గురించి ఈ పథకంను ఈ క్రింది సంస్కరణలు తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకోసం ఈ స్కీమ్ అంటే ఇది ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని అనుమతించడం. అంటే ఆన్లైన్లో రైతులు అమ్మడం అనమాట. వాళ్ళకి సంబంధించిన పంటలన్నీ ఆన్లైన్లో అమ్మడం కొరకు ఈ నామ్ని తీసుకొచ్చారు. సో ఈ స్కీమ్ అండ్ స్కీమ్ పర్పస్ ఏంటి అనేది రైతులకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ మహిళలకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ అవన్నీ మనము ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. కేంద్ర ఆర్థిక సంఘం అనేది ఏంటిది 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన సంస్థ అని చెప్పాలా, శాశ్వత సంస్థ అంటేనా, పాక్షిక శాశ్వత సంస్థన అంటే ఇది భారత రాష్ట్రపతి నిర్దేశించిన కాలం వరకే ఉంటుంది కాబట్టి ఇది భారత కేంద్రం యొక్క ఆర్థిక సంస్థ అనేది రాష్ట్రపతి నిర్ణయం వరకు ఉండే సంస్థ ఇది. ఇంకా అప్పటికి జరిగిన సమావేశం ఏంటంటే వన్ బెల్ట్ వన్ రోడ్ అనే సమావేశం జరిగింది. దాంట్లో పిఓకే నుండి కూడా చైనా రోడ్ నిర్మించడం వల్ల దాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. సో వీటిని బైకాట్ చేసిన దేశం ఏదంటే ఇండియా. కొన్ని స్పోర్ట్స్ సంబంధించినవి ఆ ఇయర్లో జరిగిన స్పోర్ట్స్ కానీ ఇండియన్స్ ఎవరైనా గెలిచిన ఉంటే పథకాలు కానీ వాటి గురించి మనం చూసుకోవాలి.
అండ్ ఇది కూడా అప్పుడు జరిగిన అంటే ఈ అవార్డ్స్ కానీ అవార్డ్స్ సంబంధించిన పర్సన్స్ పద్మశ్రీ పద్మశ్రీ అంటే మన స్టేట్ సంబంధించినవి చూసుకోవాలి మెయిన్గా. అండ్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనేవి కొన్ని అవార్డ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మొత్తం నేర్చుకోవాలి. వాళ్ళు ఏ ఫీల్డ్ సంబంధించిన పర్సన్ ఉన్నారు అండ్ ఇంకొకటి వాళ్ళు ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డిఆర్డిఓకు అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్లోని ఆర్సీఐ పూర్తి పేరు ఏమిటి? ఇవి ఇచ్చి వీటిని ఫుల్ ఫామ్ అడగవచ్చు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్. ఇట్లాంటి కొన్ని సంస్థలు ఏదైనా సరే మన స్టేట్లో కానీ మెయిన్ సెంటర్ నేషనల్ లెవెల్లో ఉన్న సంస్థల పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అప్పటి జరిగిన న్యూస్ గురించి. అంటే ఈ నెట్వర్క్లను కంప్యూటర్ సిస్టమ్ మొత్తం బాగా అది వచ్చిన వైరస్ ఏదంటే వనాక్రై అనే ఈ వైరస్ వల్ల కూడా మనకు అటాక్స్ జరిగినాయి. అదంతా ఎక్కువగా న్యూస్లో ఉంది అప్పుడు. అండ్ అప్పుడు జరిగిన నేషనల్ అంటే ఇవన్నీ అవార్డ్స్ కానీ ఫిలిమ్స్ చిత్ర పరిశ్రమ సంబంధించిన పురస్కారాలు కానీ ఇవన్నీ ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ కానీ బెస్ట్ డైరెక్టర్ కానీ ఇలాంటివనేది మనం రీసెంట్ ఇయర్వి ఎగ్జామ్కి చూసుకోవాలి. అండ్ డైరెక్టర్స్ కానీ ఆ డైరెక్టర్ తీసిన సినిమా ఏంటి, బెస్ట్ డైరెక్టర్ అన్నప్పుడు ఆయనకి ఏ సినిమాకి వచ్చింది. అన్ని ప్రోత్సాహకాలు సదుపాయాలు సేవల కోసం ఆధార్ను ఏకైక గుర్తింపుగా ప్రకటించిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. అన్నింటికీ కూడా ఇది ఆధార్ కార్డుని గుర్తింపుగా ప్రకటించింది అనమాట. భారతదేశంలో మొట్టమొదటి హెలిపోర్ట్ ఎక్కడి నుండి కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఢిల్లీ నుండి ప్రారంభించింది. అంటే ఇవన్నీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది మనకు ఎప్పటికప్పుడు చూసుకుంటూ చదవాల్సింది. ఇవన్నీ కూడా సైన్స్ ఎక్స్ప్రెస్, క్లైమేట్ యాక్షన్ స్పెషల్ ఇవన్నీ కూడా ఏ స్టేషన్ అంటే కొత్త వలస అండ్ గుడివాడ. సో ఇవన్నీ కూడా ఈ కింద పేర్కొన్న ఏ దేశం సాహిత్యం ద్వారా మానవ విలువలను ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ పురస్కారం అందించింది అంటే ఉగాండా దేశం అందించింది. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ మనము స్కిప్ చేస్తూ పోదాము. ఇవన్నీ అంటే ఎవరైనా అవార్డ్స్ ఇచ్చిందా సైనికులకు, లేకపోతే ఇక్కడ దాదాపు వాళ్ళకి అవార్డు వరకు వచ్చింది ఆ సంవత్సరంలో. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఆవాస గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎంపికైన వాళ్ళు ఎవరంటే వెంకయ్య నాయుడు. ఇవి ఇంటర్నేషనల్ సంస్థలకు మన వాళ్ళు ఇండియన్స్ కానీ లేదు ముఖ్యంగా తెలుగు వాళ్ళు అపాయింట్ అయితే మాత్రం ఆ క్వశ్చన్ మనకు ఖచ్చితంగా వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది కూడా ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం తన ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ మార్చి నుండి ఏ కాలానికి మార్చింది అంటే జనవరి టు డిసెంబర్ మొత్తం. భారత్ ఈ వ్యాధి నుండి పూర్తిగా విముక్తమైందని 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందంటే కోయకురుపులు అంటే ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనకు ఏవైనా డిసీజెస్ మనము ఇప్పుడు ఫైట్ చేస్తుంటాం అనమాట. ఈ డిసీజ్ మన దగ్గర లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. చెప్పడం అంటే వాటిని మొత్తం పోలియో ఉంది, పోలియో మొత్తం మనము పోలియో ఫ్రీ కంట్రీ అవుతామా, డిక్లేర్ చేస్తారా మనల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనం డిక్లేర్ చేస్తే బాగుండదు, వాటి చర్యలు తీసుకుంటాము. టీబీ కంట్రోల్ చేయడం ఎట్లా, మలేరియాని కంట్రోల్ చేయడానికి ఏ ఇయర్ టార్గెట్గా పెట్టుకున్నాము. సో ఒక వ్యాధికి ఒక టార్గెట్ పెట్టుకుంటాం మనం, ఈ ఇయర్లోపు బంద్ చేసేయాలి, మొత్తం ఇండియాలో ఉండకుండా చేసేసుకోవాలి అనేది. సో ఇప్పుడు 2016లో ఎప్పుడైనా సరే ఏ వ్యాధి గురించి అయినా ప్రకటించింది WHO అంటే అది కూడా మనకు డెఫినెట్గా మనకు 90% ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్స్లో మనకు అడగడానికి. 2016లో అత్యధిక న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి చేసిన దేశం ఏదంటే అమెరికా. సో ప్రతి దేశము కొన్ని అంటే ఏ ఎలక్ట్రిసిటీలో ఎక్కువగా ఉంది ఫ్యూయల్ కానీ మిగతా అన్ని దాంట్లో టాప్లో ఉండే కంట్రీస్ అనేది మనకు ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనం చెప్పినట్టు ఇందాక పాలిటీ క్వశ్చన్స్ చేసినప్పుడు చెప్పినాం మనము ఏమంటే కమిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నాం. ఏ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, అప్పుడు కూడా చైర్మన్ ఎవరు, మన టెన్యూర్ ఏంటి, అవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. కాబట్టి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ ఎవరు అనేది చూసుకోవాలి. ఇలాంటి మన ఎగ్జామ్కి వెళ్ళే టైంకి కూడా ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ ముందు కూడా మార్పులు ఉంటే అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా ఇటీవల ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన వాళ్ళు ఎవరంటే హసన్ రౌహానీ. ఏంటంటే ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు మనకు, అది చూసుకోవాలి మనం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనకంటే కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పక్కపక్కన దేశాల్లో కొన్ని ఇంపార్టెంట్ దేశాలు ఇండియాకు ఆ కంట్రీకి ఉండే రిలేషన్ బట్టి వాటిల్లో ఎవరైనా మారుతున్నారా, ప్రధానమంత్రి కానీ అధ్యక్షుడు కానీ మారుతున్నారా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా అప్పుడు సైన్యం దాడి చేసినప్పుడు చనిపోయిన ఎవరు, హిజ్బుల్ ముజాహిద్దీన్ నేత ఎవరు అంటే అప్పుడు బాగా గొడవ జరగడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంటర్నెట్ పేర్లు కూడా మనము రీసెంట్ కరెంట్ అఫైర్స్ని చూస్తూ చదువుతూ ఉండాలి. ఇది కూడా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులో ఈ క్రింద పేర్కొన్న ఏ పోర్ట్ ప్రాంతాన్ని పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్నదంటే ఇది గ్వాదార్ సముద్ర పోర్ట్.
అండ్ చైనా పాకిస్తాన్తోనే కాకుండా మిగతా అన్ని కంట్రీస్తో కూడా శ్రీలంక దగ్గర ఇలాంటివి ఒక పోర్ట్ డెవలప్ చేస్తుంది, మిగతా కంట్రీస్ దగ్గర. అంటే ఇండియాని మనం వాళ్ళు ఒక సరెండర్ చేయడానికి, లేకపోతే ఇండియాని ఏదైనా వాళ్ళు ఏదో భయపెట్టడానికి, లేకపోతే వాళ్ళ కంట్రోల్లో ఉండడం కొరకు వాళ్ళకి అన్ని చుట్టుపక్కల ఉండే దేశాలన్నింటిలోనూ అంటే శ్రీలంక, మయన్మార్ ఇట్లా అన్ని దేశాల్లో కూడా చైనా పోర్ట్ అనేది డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నారని మనకు తెలుస్తుంది అనమాట. అంటే అట్లీస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ బేసిక్, ఇప్పుడు 1 బెల్ట్ 1 రోడ్ అన్నాము అవి కానీ, ఇప్పుడు ఏ దేశానికి అధ్యక్షుడిగా అయ్యిండు అని ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు. కాబట్టి కొంచెం బేసిక్ ఐడియా మనకు ఉండాలి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. అనవసరమైన క్వశ్చన్స్ అనేది మిస్ చేసుకోకూడదు మనం. ఇది అప్పటికి ఎవరున్నారు అనేది ఇక్కడ అంటే ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ విజేత, కొన్ని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ స్పోర్ట్స్లో గెలిచిన పర్సన్స్ని, అందులో ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి మనకు అవసరం ఉంటుంది అదండి. ఇంకా బ్రెగ్జిట్, ఆ టైంకి బ్రెగ్జిట్ ఎక్కువ న్యూస్లో ఉంది కాబట్టి ఆ బ్రెగ్జిట్లో భాగంగా బ్రిటన్ యూరోపియన్ యూనియన్ ఒప్పందంలో ఏ అధికరణాన్ని ఉపయోగించింది వాడింది అంటే వాళ్ళు ఏ ఆర్టికల్ ప్రకారం విడిపోయారు అంటే ఇక్కడ అధికరణ 50. పేలోడ్ను ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ ఈ సంస్థ ఉపయోగించిన పాక్షిక పునర్వినియోగ స్పేస్ రాకెట్ ఏది అంటే ఫాల్కన్ 9 ఫుల్ థ్రస్ట్. ఇవన్నీ కూడా మనకు అంటే కొన్ని దేశాలు, పాకిస్తాన్ కానీ, కొన్నిసార్లు శ్రీలంక లాస్ట్ ఇయర్ ఒక అంత చిన్న కంట్రీ ఫస్ట్ టైం ఓ శాటిలైట్ ప్రయోగించడము ఇలాంటివి అంటే పక్కన కంట్రీస్ కానీ, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఏవైనా శాటిలైట్ వాళ్ళు ఏదైనా ఒక మిసైల్ కానీ శాటిలైట్ కానీ ప్రయోగించిన అవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. ఇంకా భూమి నుండి ఆకాశంలోకి ప్రయోగించే మధ్య తరహా మిసైల్ కొనుగోలుపై భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇజ్రాయెల్తో. అండ్ ఆ మిసైల్ పేరేంటి, అది ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది, ఆ అగ్రిమెంట్ ఎన్ని కోట్ల వరకు ఉంది, అంతకుముందు ఏ దేశం అందించేది మనకు, ఇవన్నీ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క మనం మిసైల్స్ కానీ కొన్ని షిప్స్ కానీ అలాంటివి తీసుకుంటాం కాబట్టి ఈ ఫ్లైట్స్ కానీ, సో వాటి గురించి మనకు ఈ ఒక మిసైల్ పేరు చెప్పగానే ఓకే ఇది ఈ దేశం అయి ఉంటుంది అని మనకు తెలిసిపోవాలి. ఇంకా అంటే అంతగా మనము న్యూస్లో ఫాలో అవుతూ అండ్ మన కరెంట్ అఫైర్స్ కూడా చదువుతూ ఉండాలి. సో ఏమన్నా అంటే ఇవి డిఫెన్స్ సంబంధించినవి అంటే, అండ్ డిఫెన్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ అది వేరే దేశంతో లింక్ అయి ఉంది మనకు, వాళ్ళ దగ్గర మనం కొంటున్నాము, ఆ అగ్రిమెంట్ ఎంత, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందా, కొన్ని అగ్రిమెంట్స్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వస్తుంటుంది. అంటే ఆ అగ్రిమెంట్ తప్పు అని చెప్పి కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాటిని అగెయిన్స్ట్గా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది, ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. జాతీయ బాలల చలనచిత్రోత్సవం ఎక్కడ జరిగింది 2017లో అంటే విశాఖపట్నం. ఎందుకు అంటే మన స్టేట్ సంబంధించింది కాబట్టి వాటిని ఎక్కువ స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఇంకా లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేవి మీరు చూస్తూ పేపర్ని అండ్ ఏ లెవెల్లో ఉంది అనేది, డిఫికల్ట్ లెవెల్ ఎట్లా ఉంది అండ్ వాటిని ఇంకా మనం ఎంత ప్రిపరేషన్ లెవెల్ పెంచాల్సి ఉంటుంది అవన్నీ చూసుకోవాలి. మీరు ఈ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఏ లెవెల్లో ఉన్నాయి ఇవన్నీ. సో కొన్ని అట్లీస్ట్ కొన్ని అయినా వీటిలో సింపుల్ ఉంటాయి, ఆ సింపుల్ ఫస్ట్ ట్రై చేసి మిగతా లెవెల్లో మనము ఈ టఫ్ ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.